నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. దేశంలో ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుందో చాలా కాలంగా అటు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వివరంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు, మేధావులు, స్వతంత్ర నిపుణులు తేల్చి చెప్తున్న ఎలా ఓటు చోరీ జరుగుతుందో, ఎలక్షన్లు గెలవడం కోసం ఏ విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదో ఇక్కడ పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు సంబంధించి చాలా వివరంగా లెక్కలతో సహా ఆయన చూపించాడు. ఇప్పటికీ అది ఇంత ప్రచారం జరుగుతున్నా, ఇంతమంది ప్రశ్నలు గుప్పిస్తున్నా ఇప్పటికీ అదే పద్ధతి బీజేపీ కొనసాగిస్తున్నది. బీజేపీ నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ అనుబంధ సంఘమైన ఎన్నికల కమిషన్ కూడా అదే పనిచేస్తున్నది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా దాదాపు అదే పద్ధతి బీజేపీ అనుసరిస్తుంది అనడానికి చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి. మొన్నటికి మొన్న ఎన్నికలు జరిగిన బీహార్లో దాదాపు 60 నుంచి 70 లక్షల ఓటర్లను తొలగించేసి వాళ్ళందరూ ఆ ఓటర్లందరూ దాదాపు ప్రతిపక్షాలకు ఓట్లేసేవాళ్ళు తొలగించి బీహార్లో జేడీయూ బీజేపీ కూటమి గెలిచింది. ఇప్పుడు అదే పని మిగతా ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది, అదే పని చేయబోతోంది. బెంగాల్లో ఆ పని స్టార్ట్ చేసింది. బెంగాల్లో చాలా ఉదాహరణలు వస్తున్నాయి మనకి కళ్ళ ముందు. బెంగాల్లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి షహీదుల్లా మున్షి, ఇతని కేసు 2-3 రోజులుగా నేషనల్ మీడియాలో, వెబ్సైట్స్లో, పత్రికల్లో వస్తున్నది, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నది. అతను బహిరంగంగా మాట్లాడాడు. అతన్ని అన్ని డాక్యుమెంట్స్, పాస్పోర్ట్తో సహా ప్రతి డాక్యుమెంట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఎస్ఐఆర్ ముందు ప్రవేశపెట్టినప్పటికీ అధికారుల ముందు అతని ఓటు తీశారు. అతని భార్యది, అతని కొడుకుది ఇంకా పరిశీలనలో ఉన్నది. వాళ్ళది ఏం చేస్తారో కూడా తెలియదు. దాని మీద చాలా పెద్ద ఎత్తున గొడవంతో దేశవ్యాప్తంగా ప్రచారం అవ్వడంతో ఒక్క రోజులోనే వెంటనే అధికారులు ఆయన పేరుని, ఆయన కుటుంబం పేరుని చేర్చేశారు. ఆయన పేరుని చేర్చారు. మిగతా 2 భార్య కొడుకు పేర్లు కూడా పరిశీలనలో ఉంది, అది చేరుస్తారు. ఆయన ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి కాబట్టి అది జరిగింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినా సరే ఎందుకు తీశారు అంటే అతని పేరు షహీదుల్లా మున్షి కాబట్టి, అంటే అతను ముస్లిం కాబట్టి, అతను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడనే విషయం ఓటర్ లిస్టులో నుంచి ఓటర్లను డిలీట్ చేసే వాళ్ళకు తెలియదు కాబట్టి, ఆయన అది చెప్పుకోలేదు కాబట్టి, ఆయన ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లో ఎక్కడ అది లేదు కాబట్టి వాళ్ళకి తెలియలేదు, అందుకే తీసిపడేశారు. ముస్లిం పేరు ఉంది కాబట్టి తీసిపడేశారు. ముస్లిం పేరుని ఎందుకు తీసేస్తున్నారు? బీజేపీకి ఆ ఓట్లు పడవు, ప్రతిపక్షాలకు పడతాయి, వేరే పక్షాలకు పడతాయి కాబట్టి ఆ ఓట్లు తీశారు. ఈయన పేరు కూడా షహీదుల్లా మున్షి పేరు కూడా తీశారు. ఆయనది ఇప్పుడు మళ్ళీ చేర్చారు. ఇట్లా ఓట్లు తీసేయడము అనేది ఒక్క ఈ షహీదుల్లా మున్షికి సంబంధించిన కేసే కాదు. బెంగాల్లోనే ఇంతకుముందు బీహార్లో, రాజస్థాన్లో, కర్ణాటకలో ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఉదాహరణలతో సహా రాహుల్ గాంధీ చాలా వివరంగా ప్రెస్ మీట్లో బహిర్గతపరిచాడు. ఇప్పుడు ఈ విధంగానే పశ్చిమ బెంగాల్లో ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకుందాం. పశ్చిమ బెంగాల్లో బసీర్హాట్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 5లో 340 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. 340 మంది. ఆ 5th బూత్లో 340 మంది ముస్లిం ఓటర్లు ఉంటే ఆ 340 మంది ఓటర్లను తీసిపడేశారు. 100% టోటల్ ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది తీసిపడేశారు. అట్లా మొత్తం బెంగాల్లో ఇప్పుడు దాదాపు 63 లక్షల మంది ఓటర్లను డిలీట్ చేసి పడేశారు. అంటే అందులో ఇంకొన్ని పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు, కానీ మొత్తానికి పరిశీలనలో ఉన్నాయి కూడా రేపు మాపు డిలీట్ అవుతాయి. మొత్తం 63 లక్షలు డిలీట్ అయిన విషయము మనం చెప్పడమే కాదు, బీజేపీ బెంగాల్ నేత సువేందు అధికారి బహిరంగంగా ప్రకటించింది ఏంటంటే, మేము 79 లక్షల మంది పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాం. 79 లక్షలు, మనం ఇంకా 63 లక్షలే అంటున్నాం. బీజేపీ నాయకుడు సువేంద్ర అధికారి చెప్పింది 79 లక్షలు, అది ఆయన ఫేక్ ఓట్లు అంటున్నాడు. 79 లక్షల మందిని తొలగించాం. ఇందులో ఈ 79 లక్షల్లో
90% టీఎంసీకి పడే ఓట్లే, అది కూడా చెప్పిండు బహిరంగంగా ఆయన. 90% టీఎంసీకి పడే ఓట్లే. ఇప్పుడు ఈ ఓట్లను మొత్తం తొలగించిన తర్వాత మేము 177 సీట్లు గెలవబోతున్నామని సువేంద్ర అధికారి ప్రకటించాడు బహిరంగంగా. అంటే అక్కడ ఏ విధంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 340 ఓట్లను మొత్తం ఆ నియోజకవర్గంలో ఆ బూత్లో ఉన్న 992 ఓట్లు, అందులో 340 ముస్లిం ఓట్లు. మొన్న మార్చి 23వ తేదీన విడుదల చేసిన సప్లిమెంటరీ లిస్ట్ పరిశీలన తర్వాత లిస్టు విడుదల చేస్తారు. సప్లిమెంటరీ లిస్టులో అది లాస్ట్ లిస్ట్ కాకపోతే ఇంకా లిస్టులు విడుదల అవుతూనే ఉంటాయి. ఆ లిస్టులో 340 మంది పేర్లు డిలీటెడ్ దాంట్లో వచ్చినాయి. ఇందులో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఓటర్ లిస్టుల్లో తొలగించడము, యాడ్ చేయడము చేసే అధికారం ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు, ప్రభుత్వ అధికారులు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక అతను పేరు మహమ్మద్ షఫీ ఉల్ ఆలం. అతను అదే నియోజకవర్గంలో ఉండే మనిషి. అతని పేరు కూడా లేదు. బిఎల్ఓ పేరు, బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు కూడా ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ అయింది. ఇప్పుడు ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ అయిన వాళ్ళందరూ ట్రిబ్యునల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్కి వెళ్తే ఏం జరుగుతుంది ఏంది తర్వాత అది మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చెప్పిన బషీర్హట్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బూత్ గురించి మాట్లాడినా, అట్లే సూతి బ్లాక్లో ఒక బూత్లో 500 మంది పేర్లు తీసేశారు. ముర్షిదాబాద్లో ఈ విధంగానే జరిగింది. భవానీపూర్ మమతా బెనర్జీ నిలబడుతున్న నియోజకవర్గంలో 2,16,000 మంది ఓటర్లను తీశారు. అందులో ముస్లిం ఓటర్లు ఉన్నారు, హిందూ ఓటర్లు కూడా ఉన్నారు, ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ టీఎంసీకి ఓట్లేస్తారనే అనుమానం ఉన్నవాళ్ళు, అంతకుముందు టీఎంసీకే ఓట్లేసిన వాళ్ళు. 2,16,000 మంది ఓటర్లను డిలీట్ చేశారు. ఇది బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్న కథ. గతంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే జరిగింది. బీహార్లో జరిగింది, అనేక రాష్ట్రాల్లో మనం బహిరంగ పేపర్లలో చూసాము, టీవీ ఛానళ్ళలో విన్నాము, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది విన్నాము, ఇతర ప్రతిపక్షాలు చెప్పింది. ప్రజలు తమ ఓట్లను ఎలా డిలీట్ చేశారో బోరును విలపిస్తుంటే కూడా మనం చూసాము. దీని మీద టీఎంసీ చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నది. ఇది కావాలని టీఎంసీని ఓడించడానికి టీఎంసీ ఓట్లను మాత్రమే తీసేస్తున్నారనే ఆరోపణ చేస్తున్నది. ఈ ఓట్ల డిలీట్ కాలంలో దాదాపు 40 మంది చనిపోయారు. అందులో హార్ట్ అటాక్లతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా 40 మంది ఓట్లు డిలీట్ చేయడం వల్ల చనిపోయారనేది టీఎంసీ ఆరోపిస్తున్నారు. అందులో నిజాలు బయటపడాల్సి ఉంది. నిజంగానే 40 మంది ఓట్ల లిస్టులో లేరు. ప్రస్తుతం చనిపోయిన 40 మంది ఓటర్ల లిస్టులో లేరు. కానీ చనిపోయిన కారణం అదే, ఓటర్ లిస్టులో తీసేయడం వల్ల కొంతమంది గుండెపోటుతో చనిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని టీఎంసీ ఆరోపిస్తున్నది. ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో చాలా రోజుల క్రితమే ఈ విధంగా ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ని డిలీట్ చేస్తుంటే మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఓటర్లు ఎవరెవరినైతే డిలీట్ చేశారో వాళ్ళందరూ ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఇస్తూ 19 ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 19 ట్రిబ్యునల్స్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం 23 జిల్లాలు ప్లస్ కలకత్తా కలిపి 19 ట్రిబ్యునల్స్. ఆ ట్రిబ్యునల్స్ని ఒక్కో ట్రిబ్యునల్ ఒక 2 జిల్లాలు కలిసి ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు. వాటిని హైకోర్టు జడ్జిలు, సీనియర్ అధికారులు దాన్ని లీడ్ చేస్తారు. ఆ ట్రిబ్యునల్ ముందుకు డిలీట్ అయిన వాళ్ళు తమ కేసును తీసుకెళ్ళొచ్చు. తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఆ ట్రిబ్యునల్ ముందు ఉంచాలి. ఆ ట్రిబ్యునల్ మళ్ళీ తీర్పు ఇస్తుంది. ఈ మొదటి సప్లిమెంటరీ లిస్టు మొన్న మార్చి 23న సప్లిమెంటరీ లిస్ట్ వచ్చింది. అంటే లిస్ట్ వచ్చిన తర్వాతనే అందులో డిలీట్ అయిన వాళ్ళు ఇప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు ఎప్పుడు మొదలుపెట్టారు? మార్చ్ 20వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. మార్చ్ 20న నోటిఫికేషన్ జారీ చేస్తే ఇప్పటి వరకు, ఇవాళ 28వ తారీఖు, ఇప్పటి వరకు అన్ని 19 ట్రిబ్యునల్కు, అప్పీల్ ట్రిబ్యునల్స్కి పూర్తిగా భవనాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది లేదు, ఇప్పటికీ పూర్తి కాలేదు. అంటే ట్రిబ్యునల్ ఇప్పటికీ పని మొదలు పెట్టలేదు. 28వ తారీఖు వాళ్ళ పని మొదలు పెట్టలేదు. 23వ తారీఖు లిస్ట్ వచ్చింది.
ఫస్ట్ లిస్ట్ అది సప్లిమెంటరీ లిస్టు, తర్వాత ఇంకా లిస్టులు రావచ్చేమో. 23వ తారీఖున లిస్ట్ వచ్చింది. ఇవాళకి ట్రిబ్యునల్స్ పని మొదలుపెట్టలేదు. ఈ లిస్టులో ఓట్లు డిలీట్ అయిన వాళ్ళు ట్రిబ్యునల్కి ఎప్పుడు వెళ్ళాలి? ఒకవేళ ఇప్పుడు వెంటనే వెళ్ళినా, 23 తర్వాత లిస్ట్ వచ్చింది కాబట్టి 23 నుంచి ఈలోపు వెళ్ళినా ఇప్పటివరకు పని మొదలు పెట్టలేదు కాబట్టి ఎప్పుడు పని మొదలు పెట్టాలి? ట్రిబ్యునల్ 28కి కూడా పని మొదలు పెట్టలేదు, కానీ ఎప్పుడు మొదలు పెట్టాలి? మరి రేపో ఎల్లుండో పని మొదలు పెడతారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు పని మొదలు పెడతారు. ఎన్నికలు ఎప్పుడు? బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ నామినేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 6వ తేదీ. అంటే ఈ ట్రిబ్యునల్ ఈ రోజుకు కాలేదు కాబట్టి రేపటి నుంచో ఎల్లుండి నుంచో పని మొదలుపెట్టిన ట్రిబ్యునల్లో వీటిని పరిశీలించే టైం ఎంత ఉంటుంది? ఫేజ్ 1లో ఏప్రిల్ 6 లోపే మొత్తం ట్రిబ్యునల్ పరిశీలించాలి. ఓటర్ లిస్టులో డిలీట్ అవ్వడం అనేది కరెక్టా కాదా తేల్చాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించాలి. ఆ తర్వాత ఫైనల్గా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో జరుగుతుంది ఇది? మొత్తం డిలీట్ అయిన వాళ్ళు 63 లక్షల చిల్లర. 63 లక్షల చిల్లర మందిని ఈ 5-6 రోజుల్లోపు. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫేజ్ 2 ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి లాస్ట్ డేటు, ఏప్రిల్ 23, 29న పోలింగ్ అవుతుంది. అంటే ఏప్రిల్ 9 కల్లా సెకండ్ ఫేజు, ఏప్రిల్ 6 కల్లా ఫస్ట్ ఫేజ్లో ఉన్న డిలీట్ అయిన ఓటర్లందరూ ఏప్రిల్ 6 కల్లా ఫైనల్ కావాలి. సెకండ్ ఫేజ్లో ఉన్న ఓటర్లందరూ ఏప్రిల్ 9 కల్లా ఫైనల్ కావాలి. ఇది సాధ్యమేనా? 5 రోజుల్లో 9 రోజుల్లో 63 లక్షల మంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మొత్తం పాల్గొనే ఓటర్లు 7 కోట్ల మంది అయితే అందులో 63 లక్షల మంది ఓటర్లు డిలీట్ అయినారు. కాబట్టి ఈ 63 లక్షల మంది ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఫైనల్ కావాల్సి ఉన్నది. ఈ 63 లక్షల కేసులను 19 అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఈ వారం రోజుల్లో మొత్తం డాక్యుమెంట్స్ పరిశీలించి తీర్పు ఇవ్వగలుగుతాయా? ఇది అసలు సమస్య. తీర్పు ఇవ్వలేవనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ఇది సాధ్యం కాదనే విషయం ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషన్ ఆర్డర్స్ ఇచ్చింది, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి 20వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు పూర్తిగా ఆ పని మొదలు కాకపోవడానికి భవనాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, రకరకాల కారణాలు. ఆఫీస్ స్పేస్ కూడా కొన్ని చోట్ల స్పేస్ లేదు. అంటే స్పేస్ అంటే కూర్చోవడానికి కనీసం టేబుల్ కుర్చీలు కూడా లేవు. ఆ పరిస్థితి ఈ రోజుకి ఉంటే, ఈరోజు 28వ తారీఖు కూడా ఉంటే, ఈ వారం 10 రోజుల్లో ఈ కేసులన్నీ తేల్తాయా? 63 లక్షల కేసులు తేల్తాయా? 63 లక్షల్లో కనీసం 40-50 లక్షలు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు మనం న్యాయమూర్తిని చూసాం, మాజీ ఎక్స్ న్యాయమూర్తిది. ఆయన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పాస్పోర్ట్తో సహా. డాక్యుమెంట్స్ ఉంటేనే పీక్ పడేశారు. ఆయన ఆ డాక్యుమెంట్ను సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసి పడేశారు ఆయనది. తర్వాత అన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో చచ్చినట్టు మళ్ళీ పెట్టారు. ఆయన అంటే మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి కాబట్టి ఆ విధంగా చేశారు. కానీ మిగతా ఈ 63 లక్షల మంది సాధారణ పౌరులు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ 63 లక్షల మంది సువేంద్ర అధికారి చెప్పినట్టు ఆయన చెప్తున్న 79 లక్షలు వీళ్ళందరూ బీజేపీకి ఓట్లు వేయరు. ఇందులో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బీజేపీకి ఓట్లు వేయరు. గతంలో ఎన్నడూ బీజేపీకి ఓట్లు వేయలేదు. టీఎంసీకే ఓటర్లుగా ఉన్నారు. చాలా కాలంగా టీఎంసీకే ఓట్లు వేస్తూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళను ఏ కారణాలు చూపించకుండా తీసిపడేశారు. కారణాలు లేవు, సరైన డాక్యుమెంట్స్ ఉన్నా సరే తీసిపడేశారు వీళ్ళందరినీ. రేపు ట్రిబ్యునల్లో వీళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ సరైనవా కాదా అని తేల్చేది ట్రిబ్యునల్ తేల్చడానికి టైం కూడా లేదు. ఎలక్షన్లు అయిపోతాయి. అప్పటికి ఎలక్షన్లు అయిపోయి టీఎంసీ ఓడిపోయి బీజేపీ గెలిచిన తర్వాత వాళ్ళు ఓటర్లు అయితేంది, కాకపోతే ఏంటి?
దానికోసం ఒక కుట్ర జరుగుతోంది. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ని, కోర్టులను తమ చేతుల్లో పెట్టుకొని ఒక పెద్ద కుట్ర చేస్తున్నది. ఎన్నటికీ ఇదే పద్ధతి కొనసాగితే దేశంలో బీజేపీ ఎన్నటికీ ఓడిపోదు. ఇది ఓటమి గెలుపుల సమస్య కూడా కాదు కదా, నియంతృత్వమే. టెక్నికల్గా ఎలక్షన్లు అవుతున్నాయి తప్ప నిజానికి అక్కడ ఎలక్షన్లు జరగడం లేదు. ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు టెక్నికల్గా జరుగుతున్నట్టు మనం అనుకుంటున్నాం, మనం ఓట్లేస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఉదాహరణకు పరకాల ప్రభాకర్ చాలా వివరంగా లెక్కలతో సహా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత, ఓటింగ్ పూర్తయిన తర్వాత సడన్గా నెక్స్ట్ డే 10% ఓట్లు ఎట్లా పెరిగాయి? ఓటింగ్ అయిపోయి ఎన్నికలు ఎంత ఓటింగ్ శాతం అయిందో ప్రకటించిన తర్వాత కూడా 10% ఎట్లా, 8%, 10% సడన్గా ఎట్లా పెరుగుతుంది? ఆ పెరిగిన ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? ఆ విధంగానే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలిచింది అనేది పరకాల ప్రభాకర్ రుజువు చేస్తున్నాడు. జరిగింది వాస్తవం. అది ది వైర్ వెబ్సైట్ కూడా చాలా వివరంగా రాసింది ఆ విషయంలో. ఆ విధంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో జాతీయ ఎన్నికలు కానీ, రాష్ట్ర ఎన్నికలు కానీ ఈ విధంగా బీజేపీ చేస్తూ ఉంటే, కేంద్రంలో ఎన్నికల సంఘం తన చేతుల్లో ఉంది, కోర్టులు తన చేతుల్లో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు తన చేతుల్లో, పార్టీ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చేతుల్లో కాదు, పార్టీ చేతుల్లో ఉండి ఈ విధంగా ఎన్నికల ఓటర్ లిస్టుల్లోంచి ఇష్టం వచ్చినట్టు ఓటర్లను తీసేయడం, ఓట్లు పూర్తయిన తర్వాత కూడా ఓటర్లను పెంచడం, ఓటింగ్ను పెంచడం, ఇది ఒక కుట్ర. బీజేపీ ఎప్పటికీ అధికారంలో ఉండే కుట్ర. 2047 తమ టార్గెట్ అని చెప్తుంది కదా. అప్పటికి హిందూ రాజ్యం స్థాపిస్తామని. అప్పటిదాకా ఇదే ఉండే పరిస్థితి. ఇట్లా ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా స్వతంత్రంగా జరగకపోతే ఎప్పటికీ బీజేపీ ఉంటుంది అధికారం. ఇది నియంతృత్వం. పేరుకే ప్రజాస్వామ్యం ముసుగుంటుంది, నియంతృత్వం. పాకిస్తాన్కు మనకు తేడా ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ గురించి కథలు చెప్తారు. ఇరాన్ నియంతృత్వ దేశం ఉంది, ఎలక్షన్లు లేవు, ఏం లేవు. ఇది కూడా అంతే. మిలిటరీ నియంతృత్వం చాలా చోట్ల నడుస్తుంది, ఇతర నియంతృత్వాలు నడుస్తున్నాయి చాలా చోట్ల. అందులో భాగమే. అందులో ఇది కూడా ఒక రూపం, నియంతృత్వానికి మరొక రూపం ఇది. బీజేపీ ఎన్నికలు జరుగుతున్నట్టే ఉంటాయి, మనం ఓట్లు వేస్తున్నామని అనుకుంటాం, మన ఇష్ట ప్రకారమే అధికారంలోకి మన ఇష్టమైన వాళ్ళే వస్తున్నారు అనుకుంటాం. కానీ కాదు, అక్కడ జరగడం లేదు అవేమి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంది? బీహార్లో చొరబాటుదారులు వచ్చారు, 60 లక్షలు 70 లక్షల మంది చొరబాటుదారులు, ఈ దేశస్తులు కాదు కాబట్టి తీసేసాం. బెంగాల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి అండ్ రోహింగ్యాలు చొరబాటుదారులు వచ్చి, రోహింగ్యాలు అంటే మయన్మార్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వచ్చారు, చొరబాటుదారులు వచ్చారు. ఎంతమంది? సువేంద్ర అధికారి చెప్తున్న దాని ప్రకారం 79 లక్షలు కావచ్చు, లేదు మనకున్న రిపోర్ట్స్ ప్రకారం 63 లక్షలు కావచ్చు. వీళ్ళందరూ చొరబాటుదారులు. వీరందరూ దేశ సరిహద్దులను దాటి వచ్చారు. వాళ్ళని టీఎంసీఏ వాళ్ళకు ఆధార్ కార్డులు అన్నీ కల్పించింది అని వీళ్ళు చెప్తున్నారు. అమిత్ షా మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ను చొరబాటుదారులకు స్వర్గంగా మార్చారు. ఎవరు మార్చారు? టీఎంసీ. ఎస్ఏఆర్లో వారి పేర్లు తొలగించబడ్డాయి. బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ దేశం నుంచి తరిమేస్తామని మాట్లాడాడు. అంటే ఈ 63 లక్షల మందిని దేశం నుంచి తరిమేస్తామని ఆయన చెప్తున్నాడు. 63 లక్షల మంది ఈ దేశం వాళ్ళు కాదు అనేది ఎట్లా తెలుస్తున్నాడు ఆయన? అసలు ఈ 63 లక్షల మంది నిజమే అయితే 63 లక్షల మంది దేశంలో చొరబడడానికి, బీహార్లో 70 లక్షల మంది దేశంలో చొరబడడానికి, లేదు అస్సాంలోనో ఇంకో చోట వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి రావడానికి, చొరబడడానికి, వచ్చిన తర్వాత ఆధార్ కార్డులు కల్పించారు, ఇది చేశారు, అది చేశారు, ఒక రెండో మాట దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ దేశ సరిహద్దులను దాటి భారతదేశంలోకి రావడానికి కారణం ఎవరు? బెంగాల్లోకి రావడానికి కారణం మమతా బెనర్జీయా? బీహార్లోకి రావడానికి కారణం ఎవరు? మరి చాలా ఏళ్ళుగా మీరే ఉన్నారు కదా అధికారంలో. అస్సాంలోకి రావడానికి కారణం ఎవరు? బీజేపీయే కదా అధికారంలో ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దులను కాపాడుతున్నాయా? అది ఎప్పటి నుంచి వచ్చింది? కొత్తగా రాష్ట్ర సరిహద్దులను, దేశ సరిహద్దులను కాపాడే బాధ్యత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది వాటిని. కేంద్ర ప్రభుత్వం అధీనంలో బీఎస్ఎఫ్ నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వేరే దేశాల నుంచి విదేశీయులు మన దేశంలోకి అక్రమంగా చొరబడితే బాధ్యత రాష్ట్రాలది కాదు, కేంద్రానిది. కేంద్రం బాధ్యత పక్కన పెట్టి బాధ్యతారాహిత్యంగా రాష్ట్రాల మీద దుమ్ము పోయడం అనేది
అమిత్ షాకే చెల్లింది. 12 ఏళ్ళుగా అధికారంలో కేంద్రంలో ఉన్నారు కదా వీళ్ళు. ఏం చేశారు? 2014 నుంచి ఇవాళ దాకా ఇంతమంది చొరబడతారు. వాళ్ళు చెప్తున్నట్టు 63 లక్షలు 70 లక్షలు బంగ్లాదేశ్ నుంచి లేకపోతే మయన్మార్ నుంచి వచ్చి ఉంటే ఎందుకు ఆపలేకపోయారు? ఆ బలహీనత ఎవరిది? ఆ ఫెయిల్యూర్ ఎవరిది? మీ ఫెయిల్యూర్ని రాష్ట్రం మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలోకి వచ్చాక వాళ్లకు ఆధార్ కార్డులు సృష్టించారు, ఓటర్ కార్డు సృష్టించారని కథలు పడుతున్నావు కదా, కథలు చెప్తున్నావు కదా. అసలు రావడానికి కారణం మీరు కదా. అంటే ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్ అయింది అని ఒప్పుకుంటున్నట్టేనా? బీఎస్ఎఫ్ ఫెయిల్ అయిందని చెప్పండి, ప్రకటించండి. మా బీఎస్ఎఫ్ ఫెయిల్ అయింది, బీఎస్ఎఫ్కు నాయకత్వం వహిస్తున్న మేము ఫెయిల్ అయినామని ప్రకటించండి. మీకు బాధ్యత లేనట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడవడం ఎందుకు? రావడానికి కారణం మీరు. ఒకవేళ వచ్చుంటే, నిజంగానే వచ్చుంటే, మొత్తం ముస్లింలు వచ్చారో బంగ్లాదేశ్లో. ఈ మధ్య బంగ్లాదేశ్లో అధ్యక్షురాలిని పారదోలేరు కదా, అక్కడి నుంచి పంపించేశారు కదా, భయపడి పారిపోయి వచ్చింది. మన దేశంలోనే ఉంది ఇప్పుడు ఆమె. అప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత కూడా అల్లర్లు చెలరేగాయి. హిందువులను అనేక మందిని చంపుతున్నారని ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బోరుని ఏడ్చారు కదా. మరి అప్పుడు ముస్లింలు ఒక్కళ్ళే వచ్చారా? హిందువులు పారిపోయి బంగ్లాదేశ్ రాలేదా? ఆ హిందువులు బీజేపీకి ఓట్లు వేయరా? మరి అందులో ఓటర్ లిస్టులు తొలగించబడ్డ వాళ్ళలో ముస్లింలు ఎందుకుంటున్నారు, హిందువులు ఎందుకు ఉండటం లేదు? బంగ్లాదేశ్ నుంచి వస్తే ముస్లింలే, హిందువులైనా సరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు హిందువులు అయితే చాలు ఉంచుకుంటావా? వేరే ఏ దేశం నుంచి వచ్చిన హిందువులు అయితే ఉంచుకుంటావా? ఇదే చెప్తుందా నీ రాజ్యాంగము చట్టం? చొరబాటుదారులు హిందువులైతే పర్వాలేదు, మిగతా మతాల వాళ్ళైతే మాకు ఓట్లు వేయరు కాబట్టి వద్దు. ఇట్లా ఇవాళ బీజేపీ బెంగాల్లో కూడా గెలవడానికి ప్రయత్నిస్తుంది. బెంగాల్లో నిజం చెప్పాలంటే టీఎంసీతో పోటీపడి గెలిచే పరిస్థితి బీజేపీకి లేదు. ఏదో రకంగా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అక్కడ మత కలహాలు రెచ్చగొడుతున్నది, మతాల మధ్య విపరీతమైన విభజన తీసుకొస్తుంది, మెజారిటీ మత భావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది, రెచ్చగొడుతున్నది. దాంతోపాటుగా టీఎంసీకో ఇంకో పార్టీకో ఓట్లేస్తారనుకునే వాళ్ళ ఓటర్లందరినీ ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేస్తున్నది ఎన్నికల కమిషన్ సహాయంతో. ఎన్నికల కమిషన్కి ఆ లిస్టులు ఇచ్చేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కింది లెవెల్ కార్యకర్తలు. లిస్టులు తయారు చేస్తున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ప్రతి బూత్ స్థాయిలో ఎవరెవరిని తీసేయాలి, ఎవరెవరిని ఉంచాలి అనేది లిస్టు తయారు చేస్తున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆన్లైన్లో ఎవరెవరిని తీసేయాలనేది లోడ్ చేస్తున్నది, అప్లోడ్ చేస్తున్నది. వీళ్ళ పేర్లు తీసేయాలని వాళ్ళ మీద కంప్లైంట్లు అప్లోడ్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు వాళ్ళ ఎవరి పేర్లు డిలీట్ చేయమని చెప్తున్నామో కూడా తెలియదు. పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళు చేసేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు ఆన్లైన్లో. అధికారులు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిండి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఎవరైనా బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్లు దీన్ని వ్యతిరేకిస్తే బూత్ లెవెల్ ఆఫీసర్లను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. చివరికి ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు బూత్ లెవెల్ ఆఫీసర్ల పేర్లను కూడా అందులోంచి తీసిపడేస్తున్నారు ఓటర్ లిస్టులోంచి. ఇంత దుర్మార్గంగా బీజేపీ బెంగాల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నది. 7,66,00,000 ఓట్లు మొత్తం. అందులో ఇప్పుడు 63,66,000 ఓట్లు తీసేశారు. బీజేపీ నాయకుడు సువేంద్ర అధికారి చెప్పినట్టు 79 లక్షలు కూడా కావచ్చు. తీసేసిన తర్వాత గెలుపోటములు ఇటు అటు మారడం పెద్ద కష్టమేం కాదు. 1% తీసేసిన తర్వాత 1-2% గెలుపోటములను తారుమారు చేస్తుంది. అదే జరగబోతుంది. ఇప్పుడు ఒకవైపు ఓటర్లను తీసేస్తున్నారు, రెండో వైపు ఓటర్లను మొత్తం సెంట్రల్ ఫోర్సెస్ దించారు. సెంట్రల్ ఫోర్సులు తీసుకొచ్చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బెంగాల్లో ప్రతి ఊరు ప్రతి గ్రామం పోతున్నది సెంట్రల్ ఫోర్సెస్. ప్రతి గల్లీలో ప్రతి గల్లీలో వాళ్ళ ప్రజలను భయపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నది. సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా ప్రజలను భయపెట్టి టీఎంసీకో ఇంకోళ్ళకో ఓట్లు వేసే వాళ్ళను పోలింగ్ బూత్ దాకా రాకుండా చేయడం. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎలక్షన్లలో మేము ఓడిపోతామేమో, ఇన్ని జరిగినా సరే టీఎంసీ గెలుస్తుందేమో అని అనుమానం ఉంటే ఆంధ్రప్రదేశ్లో చేసినట్టు ఒకేసారి ఓటింగ్ పెరిగిపోతుంది సడన్గా. అనేక లక్షల ఓట్లు బీజేపీకి పడిపోతాయి, సడన్గా పడిపోతాయి. ఎవరు ఓట్లు వేయరు కానీ పడిపోతాయి టెక్నికల్గా. ఈవీఎం మిషన్లు అలాంటివి.
ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారింది కాబట్టి జ్ఞానేష్ కుమార్ బీజేపీ కార్యకర్త లేకపోతే బీజేపీ నాయకుడు. నిజం చెప్పాలంటే కొద్దిగా ముసుగేసుకున్నారు, కానీ ముసుగు తీసేస్తే ఆయన బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగానో ఇంకేదో పోస్టులోనో కూడా ఉండాలి. ఎన్నికల కమిషనర్గా ఉంటూనే కేంద్ర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా అయ్యి ఉండాలి. ముసుగేసుకున్నారు కాబట్టి అలా ప్రజాస్వామ్యం అనే ముసుగేసుకున్నారు కాబట్టి అది చేయటం లేదు. అట్లా అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని రేపు బెంగాల్లో కూడా గెలవాలని దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యాన్ని దారుణంగా దెబ్బతీయడం, హత్య చేయడం ప్రజాస్వామ్యాన్ని. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రతిరోజు హత్య చేస్తూనే ఉన్నది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆ హంతకురాలు బీజేపీ అనే హంతకురాలు, ఆర్ఎస్ఎస్ అనే హంతకురాలు ప్రజాస్వామ్యాన్ని మరింత దారుణంగా హత్య చేయబోతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.